హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ ప్రసన్న. 10 రోజుల క్రితమే మనం కవిత గారి అరెస్ట్ని చూసాము. అది మర్చిపోకముందే మరొక స్కామ్ కూడా బయటపడింది అంటున్నారు తెలంగాణ ప్రజలు. అదే ఫోన్ ట్యాపింగ్. అందరూ కూడా దీనికి భయపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ ప్రభుత్వంలో, ఎందుకని ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది 10 లక్షల మంది వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా బయటైతే సోషల్ మీడియాలో న్యూస్ చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇందులో కొంతమంది సినీ తారలు ఉన్నారు, అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు, దాంతోపాటుగా కొంతమంది లాయర్లు కూడా ఉన్నారు అంటూ కూడా బయటైతే ప్రచారం జరుగుతుంది. మరి వీటన్నిటికీ సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మనము ఇవాళ వచ్చేసాము. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సినీ నిర్మాత నట్టికుమార్ గారు, సార్తో మాట్లాడదాం. హలో సార్. సార్, ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయమా? అంటే చాలామంది ప్రముఖులు ఇందులో ట్యాపింగ్లో ఇరుక్కున్నారు అని కూడా చాలా రోజులుగా వింటున్నాము. మీరు కూడా మాట్లాడుతున్నారు దాని గురించి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసింది, అసలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది నిజంగా జరిగిందా? మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఒకప్పుడు నైజాం నవాబుల పాలన అనేవారు, హిట్లర్ పాలన అనేవారు. అలా కేసీఆర్ గారి పాలన అది కనబడుతుంది. ఎందుకంటే ఏం తప్పు ఉంది? నేను చూసాను ఒక టీవీలో. తప్పేముంది? లుచ్చగాలు ఇద్దరివి, లుచ్చగాలు ఏదో ఇద్దరు ముగ్గురు ట్యాప్ చేస్తారు, చేసి ఉండొచ్చు. అది పోలీసు వాళ్ళ పని, చేస్తారు. తప్పేముంది అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మీ సొత్తో పోలీసు వాళ్ళ సొత్తో కాదు, దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఉగ్రవాదులు కానీ, లేకపోతే మన దేశానికి ముప్పు కానీ, లేకపోతే మన రాష్ట్రానికి ముప్పు కానీ, వాంటెడ్ క్యాండిడేట్స్ కానీ అయినప్పుడు మనం హోమ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ ప్రకారం ఏ నెంబర్ ట్యాప్ చేస్తున్నామో, ఏ పేరు ట్యాప్ చేస్తున్నామో, ఎందుకు ట్యాప్ చేస్తున్నామో, దేనికి ట్యాప్ చేస్తున్నామో వివరణ అంతా ఇచ్చి దాన్ని మనం ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని కనిపెట్టడానికి కొన్ని మార్గాలు. అది ఓన్లీ మన ఏమంటారంటే మన రక్షణ కవచంకి మాత్రమే తప్ప ప్రతిదానికి ప్రతి ఇంట్లోని బెడ్రూమ్లో సంభాషణ వింటాం మేము, లేకపోతే రోడ్డు మీద సంభాషణ వింటాం, ప్రతిపక్ష నాయకుడు సంభాషణ వింటాం, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వింటాం, మా ఆవిడ ఏం చేస్తుందో వింటాం అంటే కాదు. అది కేటీఆర్ గారికి తెలియదేమో, లేకపోతే తెలుసు కూడా మమ్మల్ని ఏం చేస్తారు, మాదే గవర్నమెంట్, శాశ్వతంగా తెలంగాణ మాదిరా, ఎవడబ్బా సొత్తురా, ఇది మా 5గురిదే తెలంగాణ అని అనుకుంటున్నారేమో. 5గురు అంటే ఎవరంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్రావు గారు, కవిత గారు. వాళ్ళ రాష్ట్రం కాదు ఇది. 4 కోట్ల మంది రాష్ట్రం ఇది. 4 కోట్ల మంది ప్రజలు కోరుకుంటే తెలంగాణ వచ్చింది. ఇచ్చింది సోనియమ్మ. మీరు లాక్కోలేదు, ఆమె జోబిలోంచి లాక్కోలేదు. ఆమె మనస్ఫూర్తిగా ప్రజలను చూసి బాధపడి ఆమె ఇచ్చింది. మేము లాక్కున్నాం, తెచ్చుకున్నాం అంటున్నారు. అవతల వాళ్ళు తెచ్చుకుంటే, కొట్లాడి తెచ్చుకుంటే ఏంటో తెలుసా? కొట్లాడి తెచ్చుకుంటే అవతల వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, ఇచ్చే మనసు ఉండాలి కదా. ఆమెకి ఇచ్చే మనసు ఉంది కాబట్టి ఆమె ఇచ్చింది. మీరు మరి 69 నుంచి కొట్లాడారు కదా, ఇవ్వలేదు కదా. ఆమెకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోతుందని తెలుసు, ఓట్ల బ్యాంక్ పోతుందని తెలుసు, అయినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఇచ్చింది. దాన్ని మీరేం చేశారు? మళ్ళా వాదన చూపిస్తూ, తెలంగాణ వాదన ఇప్పుడు చూపిస్తూ మీరు 5గురే బాగుపడ్డారు తప్ప ఎవరైనా బాగుపడ్డారా? ఫోన్ ట్రాపింగ్ విషయంలో అది డీసీపీ గారు అవ్వచ్చు, అసిస్టెంట్ డీజీ గారు అవ్వచ్చు, లేకపోతే మేబీ ఇంకెవరైనా అవ్వచ్చు. అండ్ డిపార్ట్మెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి తెలియవా? 5 సంవత్సరాలకి ఒక నాయకుడు మారుతాడు, గవర్నమెంట్ మారచ్చు. సెట్ శాశ్వతం, కాకిబట్ట శాశ్వతం, మీ ఐపీఎస్ శాశ్వతం, మీ ఐఏఎస్ శాశ్వతం, మీ జాబ్ శాశ్వతం కదా. మరి మీరు ఆ రోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చట్టం చెప్తుందా లేదా? సుప్రీం గైడ్లైన్స్ చెప్తున్నాయా లేదా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తున్నాయా లేదా? లా ఏం చెప్తుంది? అన్నీ వదిలి మీరు ప్రజల నుంచి మొత్తం టోటల్ హీరోయిన్ల నుంచి మొత్తం అందరి దగ్గర నుంచి మీకు కేటీఆర్ గారు ఏం అడిగారో, లేకపోతే ఇంకొకరు ఏమడిగారు అన్నీ బయట పడతాయి. కానీ అందరివి కూడా మీరు ట్యాప్ చేశారు అనేది సోషల్ మీడియాలో వస్తుంది వినికిడి. ఆల్రెడీ 3 అరెస్ట్ చేశారు. ఇది 3 సంవత్సరాల క్రితం నేను భుజంగరావు గారి కోసం చెప్పాను, తిరుపతి అన్న కోసం చెప్పాను. మీరు యూట్యూబ్లో ఇప్పుడు కూడా చూసుకోండి. పబ్బులు నడిపిస్తుంది భుజంగరావు గారు, పబ్బులను ఆడిస్తుంది భుజంగరావు గారు, డబ్బులు వసూలు చేస్తుంది భుజంగరావు గారు. పొలిటికల్ పార్టీ కానీ ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి మొత్తం డబ్బులు వసూలు చేస్తూ సీఎం ఆఫీస్కి డైరెక్ట్ అటాచ్మెంట్ ఉన్నది భుజంగరావు గారు, తిరుపతి అన్న. ఈరోజు నేను చెప్పిన మాట కాదు. ఇది బిఫోర్ 3 years 2019 డిసెంబర్ నుంచి అప్ టు 2020 మార్చి లోపు చెప్పాను ఈ మాటలు. నేను ఫోన్ ట్రాపింగ్ కోసం చెప్పలేదు, కానీ వీళ్ళు ఆల్రెడీ
గవర్నమెంట్కి తొత్తులు, ఇది పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పబ్బులు నడుస్తున్నాయంటే, డ్రగ్స్ నడుస్తున్నాయంటే, ఇంకోటి నడుస్తున్నాయంటే వీరు ప్రోత్బలంతో నడుస్తుంది. పిల్లలు నాశనం అయిపోతున్నారంటే, పిల్లల జీవితాలు నాశనం అయిపోతుందంటే వీరు ఇంట్రెస్టు. ఎందుకంటే జూబ్లీస్ అవ్వచ్చు, మాదాపూర్ అవ్వచ్చు, గచ్చిబౌలి అవ్వచ్చు, బంజారాయిల్స్ అవ్వచ్చు, ఈజ్ అ పొలిటికల్ ఈజ్ హై ప్రొఫైల్ కేసెస్. హై ప్రొఫైల్ ఈజ్ మనుషులు ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్ పొలిటికల్ డైరెక్టర్ సీఎంతోనే అటాచ్మెంట్ ఉంటాయి. కనుక అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, అక్కడ ఉన్న ఆ రోజు రాడిసన్ క్లబ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. రాడిసన్ పబ్బు, నాట్ ఓన్లీ ఈజ్ క్లబ్, పబ్బులు ఇవన్నీ కూడా ఇవన్నీ మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళ 2 కిలోమీటర్ల దూరంలో నియర్ బై వాళ్ళ ఇంటికి పెట్టి దాన్ని పెట్టడం అనేది ఎంత కరెక్ట్? అన్యాయమా? అంటే ఆ భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా మీరు విని, పర్సనల్ డిస్కషన్లు కూడా మీరు విని, అంటే ఇది న్యాయమా? అలాగే హీరోయిన్లు మాట్లాడుతున్నారు. అంటే మీకు ఏది కావాలో, నాకు అది కావాలి, కొండ మీద కోతి కావాలంటే అది మీకు ఈ ఆఫీసులు తెచ్చిచ్చారు, మీరు పని చేశారు. మీకు నాకు ఇది కావాలి, ఇది ఏది కావాలి, అది ఏదో అని అనవసరం వాళ్ళకి. నాకు ఇది కావాలని చిన్నపిల్లలు మారాన్ చేస్తారు కదా, ఆ టైపులో ఈజ్ ఆ పొలిటికల్ లీడర్స్ ఆడుకున్నారు. నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు కేసీఆర్ గారు డబ్బు సంపాదించాలి అనుకుంటే ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఎప్పుడో సంపాదించేవాడు తెలుసు. కానీ కేసీఆర్ గారు అన్నంత మంచి మనిషి ఎవరూ లేరు. ఇది ఇప్పుడు యుగాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అమెరికా నుంచి ఊడిపడ్డారు అందరూ అమెరికా నుంచి ఊడిపడి ఒకటి నాది పంచేసుకున్నారు నలుగురు. ఆయన ఏం చేస్తాడు? పిల్లల రాజ్యం వచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు? కానీ కేసీఆర్ గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అనుమతి లేకుండా ఇన్ని ఫోన్ ట్రాపింగ్లు ఇలాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉండవు కదా. ఆయన మీరు చీఫ్ మినిస్టర్ మీరు అంటున్నారు, షాడో చీఫ్ మినిస్టర్ కేటీఆర్ గారు నేను అంటాను. షాడో చీఫ్ మినిస్టర్ అండ్ కేటీఆర్ గారు మొత్తం టోటల్గా ఆయన ఒక పోర్ట్ఫోలియో మున్సిపల్ శాఖ మంత్రి, ఒక డీజీపీకి ఆదేశాలు ఇచ్చినా, డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చినా, ఒక చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చినా, ఒక ఎవరికి రెవెన్యూ మంత్రికి ఆదేశాలు ఇచ్చినా ఆయనే మొత్తం సమీక్షలు చేశారు తప్ప ఏ రోజైనా ఆయన ఫామ్ హౌస్ నుంచి ఒక సమీక్ష చేశారు. సంవత్సరానికి 5 సంవత్సరాలకు 5 సార్లు చేసుకుంటారు. మొత్తం టోటల్గా టూర్ తిరిగేది కానీ, వెళ్ళేది కానీ, వచ్చేది కానీ, ఆ ఆదేశాలు జారీ చేసేది కానీ, మాట్లాడేది కానీ, డీజీపీ గారితో మాట్లాడేది కానీ, మీరు ట్విట్టర్లో కానీ ఇంకొకటి కానీ ఏ హోదాలో సీఎం హోదాలోనే మరి చేసినట్టే కదా లెక్క. ఒక డీజీపీ గారికి ఒక మంత్రికి ఆదేశాలు ఇచ్చే రైట్ ఉండదు కదా. ఈజ్ రైట్ ఆఫ్ అండ్ చీఫ్ సెక్రటరీకి కింద ఉంటారు వీళ్ళంతా. చీఫ్ సెక్రటరీ మీద ఎవరు ఉంటారు? సీఎం గారు ఉంటారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి కేటీఆర్ గారు మాట అన్నారంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ గవర్నమెంట్ అలా నడిచింది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే, మమ్మల్ని ఎవరు తిప్పలేరు, మళ్ళీ తెలంగాణ వాదం తెస్తాం, మళ్ళీ మా వాదం మాదే అని మళ్ళీ తీసుకొచ్చారు. తెల్లవారితే ఎలక్షన్స్ అనగా ఓట్ల ఎలక్షన్ అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అక్కడ నాగార్జున సాగర్ని ఏదో ఎత్తుగడ చేద్దామని చెప్పి గబ్బా వాళ్ళ మనుషులు మీ మనుషులు పెట్టారు, వాళ్ళ పోలీసు వాళ్ళు మీ పోలీసు వాళ్ళని. అదే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ మీరు కాంగ్రెస్ బాండి మీద తిప్పుకోవటాలని చూశారు. ఇవన్నీ నేను పార్టీకి తరపు నుంచి ఇంకోటి మాట్లాడలేదు, ఈ నిజాలు. మీరు రైతు బంధు రాలేదంటారు, లేకపోతే ఇంకోటి రాలేదంటారు, నీళ్ళు రాలేదంటారు, ఇవన్నీ రాలేదంటారు. ఈ రాత్రి నీళ్ళు రాలేదు అంటే మీరు 100 రోజుల్లోని ఎలాగెండిపోతాయి? మీరు అన్ని నీళ్ళు ఇచ్చి ఉంటే, అన్ని నీళ్ళు ఉంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎంత కరెక్ట్గా ఉంటే, ఆల్రెడీ 1 సంవత్సరంలో నిండిపోయిందంటే, 1 సంవత్సరంలో ఎన్ని కరువులు వచ్చాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. కానీ మీరు ఆల్రెడీ 3వ రోజు నుంచే నీళ్ళు లేవు రైతు బంధు లేదు అంటే ఇవన్నీ పాపాలు ఎవరివి? మీరు చేసిన పాపాలు మన మీద తోసేశారు, కాంగ్రెస్ మీద. అంటే వాళ్ళు ఇంకా సీట్లో కూర్చోకుండానే మీరు మొత్తం వాళ్ళ మీద వేసేస్తున్నారు. హరీష్ రావు గారు చాలా చెప్తారు, ఈ స్కామ్ అంటున్నారు. మీకు కవిత గారిది ఒకటైతే ఇది ఫోన్ ట్రాపింగ్ అయితే, ఇంకొకటి వచ్చింది ఆరోగ్య శాఖ మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్స్. అది హరీష్ రావు గారు స్వయంగా వాళ్ళ ఆఫీస్లో ఉన్న మనుషులే కాజేశారు. ఆయన అంటాడు, నేను ఆల్రెడీ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాను నాన్సింగ్ పోలీస్ స్టేషన్లో అంటాడు. అసలు తప్పు చేయడం ఏంటి, కంప్లైంట్ పెట్టడం ఏంటి? ఇస్ అన్ఫిట్. మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు అన్ఫిట్. మీ దాంట్లో తప్పు జరిగింది కదా,
తప్పు చేశారు కదా, తప్పు చేసిన వాళ్ళు మీరు పెట్టుకున్నారు కదా జాబ్కి, అంటే దాన్ని బాధ్యత మీరు వహించాలి. ఈ ఆఫీస్ నాది ఉంది, ఈ సంస్థలో ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి ఓనర్ది కూడా బాధ్యత వహించాలి. ఏమండి నా తప్పు చేశాడు నా ఎంప్లాయ్ కాదు, నువ్వు ఎంప్లాయ్గా పెట్టుకున్నప్పుడు నువ్వు చెక్ చేసుకున్నావా? నీ సొమ్ము కాదు ఇది, ప్రజల సొమ్ము ఇది. ఆ ప్రజల సొమ్ముకి జవాబుదారిగా నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఫస్ట్ ఏమనగా ఆయన బుక్ చేయాలి, హరీష్ రావు గారు. సంతోష్ గారి మీద భూ కబ్జా, ఇక కన్నారావు గారి మీద భూ కబ్జా. ఇవన్నీ అప్పుడు ఏమయ్యాయి? నేనేమంటానంటే గవర్నమెంట్ మారిన వెంటనే పోలీసు వాళ్ళు మారరు, కానీ గతంలో పోలీసు వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు ఇవన్నీ మాట్లాడలేదు అంటే ఇంకా 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 ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో ఎంత దాచుకున్నారో. ఒకప్పుడు 10 సంవత్సరాల ముందు ఎవలాస్తులు ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఆస్తులు ఏంటి, ఒక్కసారి అవి కూడా మనం చూసుకుంటే దాని మీద ఎంత ప్రజల సొమ్ము తినేశారో తెలుస్తుంది. ఇంకోటి కేటీఆర్ గారు మాటలు కంప్లైంట్ పెట్టుకోమంటున్నారు, అరెస్ట్ చేయమంటున్నారు. మీరు అరెస్ట్ చేయండి అన్నారు, కవితమ్మని అరెస్ట్ చేశారు. మీరు అరెస్ట్ చేయండి అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, తప్పు జరిగితే అరెస్ట్ చేస్తారు, మీరు తప్పు చేయకపోతే అరెస్ట్ చేయరు కదా. మరి ఊరిగా నన్ను అరెస్ట్ చేయండి ఒకటో రెండో ఫోన్లు ట్యాప్ చేస్తారు. ఎవరి మీద ట్యాప్ చేశారు? మీరు రేవంత్ రెడ్డి గారు ఉగ్రవాదా? రేవంత్ రెడ్డి మీరు మాటల్లో నేను మాట్లాడుతున్నాను, ఎవరో ఒక 2 దొంగలు ఉండొచ్చు, ఆ దొంగ ఉగ్రవాదా? ఏం తప్పు చేశాడు? ప్రతిపక్ష నాయకుడు కూడా తప్ప? ఏ రూట్లో ఏ కోసాన మీరు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు? మీరు ఏ కోసాన మీరు రఘునందన్ ఫోన్ ట్యాప్ చేస్తారు? ఏ కోసాన విఎల్ సంతోష్ గారి ఫోన్ ట్యాప్ చేస్తారు? ఏ కోసాన మీరు ట్యాప్ చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్లో హీరోయిన్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దీంట్లో ఉగ్రవాదులు ఏరి, టెర్రరిస్టులు ఏరి, ఆల్రెడీ మన దేశానికి నష్టం కలిగించే వాళ్ళు ఏమైనా వాంటెడ్స్ ఏమైనా ఉన్నారా? వాళ్ళు కాకుండా వీళ్ళు ఏ దానికి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ వాళ్ళది మీకు మీరు చెయ్యొచ్చు అని ఏ హోంశాఖ చెప్పింది? ఏ హోంశాఖ మంత్రి చెప్పాడు? ఏం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది? ఏ ఐపీఎస్ చెప్పారు, ఏ ఐఏఎస్ చెప్పారు? దానికి సమాధానం చెప్పాల్సిన మాట బాధ్యత కేటీఆర్ గారు ఉంది. ఎందుకంటే ఇది నేను అడగపోదును, ఆయన నిన్న మాటల్లో ఆయనే దొరలేడు. అంటే నిన్న ఆయన అన్న మాట సార్, ప్రెస్ మీట్లో అన్నమాట, బయట బహిరంగంగా అన్న మాటకి చాలామంది కూడా డౌట్లు రైజ్ అవుతున్నాయి. అంటే మేము చేసింది చేసుకోండి అని బెదిరించినట్టుగా అంటున్నారా, లేకపోతే మేము ఒప్పుకున్నాము ఏం చేస్తారో ఏం అని ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నట్టుగా ఉందా అని చాలామంది కూడా ఆలోచిస్తున్న విషయం. అంటే తప్పును ఒప్పుకున్నారా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. కాదు, ఇండైరెక్ట్గా మాకు బీజేపీతో సపోర్ట్ ఉంది. రేపో మాపో మాకు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మా మీద 10 సంవత్సరాలు బీజేపీ ఇప్పటికి కూడా మా మీద ఒక కేసు పెట్టకపోవడానికి కానీ, కాళేశ్వరం తప్పు జరిగిందని చెప్పడం కేసు పెట్టకపోవడానికి కానీ, మా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ మాకు సపోర్ట్గా ఉంది కాబట్టి మా మీద కేసు పెట్టలేదు. ఎప్పటికీ మాకుతో సపోర్ట్గా ఉంటుంది. మేము 12 సీట్లు గెలిచామంటే సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. కనుక మేము ఏం తప్పులు చేసినా, ఏ పాపాలు చేసినా, ఏం చేసినా చెల్లుతుంది. మేము ఎవరిని ఏం చేసినా, ఎవరు మాట్లాడితే మేము రౌడీజం చేసినా, కొట్టినా, ఎవరిని ఎత్తుకెళ్ళిపోయినా, కిడ్నాప్ చేసినా జరుగుతుంది అని ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. అంటే నాకు అనిపిస్తుంది అది. నాకేం కేటీఆర్ గారి మీద ఏం కోపమే లేదు, లేకపోతే కేసీఆర్ గారి మీద ఏం కోపం లేదు, కవితమ్మ మీద ఏం కోపం లేదు. మనం నిప్పు లేనిదే పొగరాదు కదా. మరి అందరిని స్కామ్లో ఆమెనే ఎందుకు అరెస్ట్ చేశారు? చాలామంది ఉన్నారు, ఆమెను అరెస్ట్ చేయొచ్చు కదా. మరి అందుకు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? అలా మనం ఉదాహరణకు అన్నీ మనం చూసుకోవచ్చు. సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అంటే ఇప్పుడు సినీ తారలు అంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు చాలామంది ఉంటారు. ముఖ్యంగా సమంత గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఈ ఫోన్ ట్రాపింగ్లో. సమంత గారి పేరు, రకుల్ ప్రీత్ సింగ్ గారి పేరు. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పెళ్ళయింది, చక్కగా సెటిల్ అయినారు. తర్వాత ఇవన్నీ విడాకులు కూడా తీసుకోవడానికి ఈ ఫోన్ ట్రాపింగే కారణం అంటున్నారు. కానీ ఇది నిజమా అబద్ధమా, లేకపోతే ఇది వాంటెడ్లీ ఇట్లా స్ప్రెడ్ చేస్తుందా సోషల్ మీడియా అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. మీరు ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, సో మీకు దీని గురించి చాలా అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ హీరోయిన్ల విషయంలో ఆయన నిజంగా ఇలా ఫోన్ ట్రాపింగ్ జరిగిందా, అసలు ఏం జరిగింది వాళ్ళ విషయంలో అనుకోవచ్చు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు మనం ఏ పేర్లు చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ షార్ట్లీ నాకు కూడా పూర్తిగా నేను ఎంక్వైరీ చేసుకోకుండా, పూర్తిగా ఏది ఎక్కడ తప్పు జరిగింది, ఎవరెవరు ఏం చేశారని నా దగ్గర కూడా సాక్ష్యాధారం లేకుండా నేను కూడా ఎవరి మీద ఒక అబండు వేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో జరిగిందనేది మాత్రం వాస్తవం. అది ఎవరి మీద జరిగింది, ఏం జరిగిందని పోలీసు వాళ్ళు నిగ్గు తేలుస్తున్నారు. ఇది డ్రగ్స్ విషయంలో కూడా పోలీసు వాళ్ళు సినిమా వాళ్ళ మీద ఉంది, అభియోగం ఉంది. ఆ అభియోగంలో సినిమా వాళ్ళు కొంతమంది తప్పు చేస్తే అందరి మీద కూడా వాళ్ళు అభియోగం చేశారు. అదే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇవన్నీ షార్ట్లీ సినిమా ఫీల్డ్ మీద ఒక
ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం టోటల్గా ఫోన్ ట్రాపింగ్ విషయం అంతా పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను మొత్తం పూర్వపరాలు పరిశీలించి ప్రతి ఒక్కరు ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది కూడా త్వరలోనే ప్రెస్ మీట్ పెడతాను నేను సినిమా ఇండస్ట్రీ కోసం. కనుక తక్కువది నేను ఏమంటానంటే ఎవరిది అనేది ఊహాగానాలతో మనం చెప్పకూడదు. కనుక ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా జరగాలి కాబట్టి మనం వాళ్ళకి సహకరించాలి. మనం ఏదో ఇష్టం వచ్చాడో మనం చెప్పకూడదు. అది మళ్ళీ ఈ ఫోన్ ట్రాపింగ్లో సార్ ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ప్రణీత్ కుమార్, ఇంకా ఐ న్యూస్కి సంబంధించిన శ్రవణ్ కుమార్ గారు, ఇలాగ ప్రభాకర్ రావు గారు, వీళ్ళ పేర్లు అన్నీ కూడా అంటే మంచి ఒక పోలీసులుగా ఒక మంచి పొజిషన్లో ఉన్న వీళ్ళు ఈ ఫోన్ ట్రాపింగ్లో మెయిన్ అక్యూజ్డ్గా పోలీసు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ కోసం వెతుకుండడం కూడా జరుగుతుంది. సో పోలీసు వాళ్ళే ఇలాంటి తతంగం అంతా నడిపారు అంటే ప్రభుత్వం అండ ఉంటేనే నడపగలుగుతారు అనేది కూడా కొంతమంది అనుమానం. మరి మీరేమంటారు వీళ్ళ విషయంలో? ఐఏఎస్ చదివేటప్పుడే కొన్ని వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఐపీఎస్ చదివేటప్పుడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎస్సీ కానీ కానిస్టేబుల్ నుంచి ఒక చట్టం, ఒక బుక్ ఉంటుంది. దాన్ని ప్రమాణకం మనం చేసి నేను ఎవరికి ఎదుటి వాళ్ళకి హానికరం చేయననే వస్తారు. దాన్ని ఎప్పుడైతే బుక్ని తప్పారో మీరు రాజకీయ నాయకులకు తొత్తులు అయ్యారో, రాజకీయ నాయకులకు బానిస అయ్యారో, మీకు ఈ డ్రెస్ అనేది ఈజ్ వాల్యుబుల్. ఈ డ్రెస్ మీరు ఎవరికి సమాధానం చెప్పాలి? చట్టానికి, న్యాయానికి చెప్పాలి సమాధానం. మీరు ఒకటి మీ మీద న్యాయం అనేది ఒకటి ఉంది, న్యాయమూర్తి అనేది ఒకరు ఉన్నారు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలా. యాజ్ లా అంటారు, యాజ్ బట్ లా అంటారు. అది అంతే. దాని రాజకీయ నాయకుడు మీకు అండగా లేడు, రాజకీయ నాయకుడు మీ నెత్తి మీద లేడు. మీకు లా ఉంది, లాకు సమాధానం చెప్పుకోవాలా. ఈ బుక్కులో చేసిన తప్పుని ఏమైనా తప్పితే లాకు సమాధానం చెప్పాలా. అంటే న్యాయమూర్తి గారికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరేం చేస్తున్నారు? రాజకీయ నాయకులకు తొత్తులు అవుతున్నారు, రాజకీయ నాయకులకు బానిస అవుతున్నారు. ఈ డ్రెస్ మీకు 62 సంవత్సరాలు ఉంటుంది, కానీ రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు, 5 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. ఈ 5 సంవత్సరాల రాజకీయ నాయకుడికి ఏం కావాలో మీరు దాచిపెట్టడమా ఇలాంటివన్నీ వాళ్ళకి ఏదో మెప్పు పొందడం కోసం మీరు చేయడమా? కొంతమంది పోలీసు వాళ్ళు మాత్రమే, నాట్ ఓన్లీ అందరూ కాదు, కొంతమంది. అలా మరి డీజీపీ అని అడిషనల్ డీజీ ప్రభాకర్ రావు గారు అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి? ఈరోజు మొత్తం రోడ్లకి వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలకి ఎంత బ్యాడ్ వస్తుంది. ఇది అది అనుకుంటే ఇది లేదులే మాకే సిగ్గు లేదు అనుకుంటే మనం ఏం చేయలేము. కానీ ఇలాగా నాట్ ఓన్లీ ప్రభాకర్ రావు గారు, నాట్ ఓన్లీ ప్రణీతరావు గారు, నాట్ ఓన్లీ భుజంగరావు గారు, లేకపోతే తిరుపతి అన్న గారు, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇది ఏంటిది, ఇది ఎందుకంటారు? మా కింద చేసిన సబార్డినేట్లు కూడా కింద మీద చూస్తారే. ఈరోజు అరెస్ట్ అయ్యి సెంటర్ కూడా జైల్లో ఉన్నారే. కిషన్ రావు గారిని వాళ్ళు అదుపులో తీసుకున్నాను అంటున్నారు, అది ఎంత దాకా తెలుసు. సారీ, రాధాకిషన్ రావు గారు. ఓకే, ఆయన్ని కూడా ఏంటి ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, ఓకే ఓనర్ ఉన్నాడా లేకపోతే లేడా, లేకపోతే ఎక్విప్మెంట్ సపోర్ట్ చేశారా, ఎవరు చేశారా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇన్వెస్టిగేషన్ కోసం నేను మాట్లాడలేదు. పోలీసు వాళ్ళకు ఉన్న పాత్ర ఏంటి, పోలీసు వాళ్ళు చేయవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, పోలీసు వాళ్ళు ఏ విధంగా చట్టాన్ని నడిపించాలి, ఏ విధంగా చెయ్యాలి, అంతే తప్ప మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసు పెట్టేసి మీకు సివిల్ డిస్ప్యూట్స్ వేరున్నాయి, క్రిమినల్ డిస్ప్యూట్స్ వేరున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. అన్నీ కూడా మీరే చేసేస్తాం, అందరి దగ్గర డబ్బులు దండుకుంటాం మీరు అని చేసుకుంటే చట్టాలు చూస్తూ ఊరుకో. ఈరోజు చట్టం మీ చట్టం కాకపోవచ్చు, ఏ రోజుకైనా మీకు ఆ బుద్ధుబండే కూర్చుంటుంది. ఆ బుద్ధుబండి ఈ పోలీసు వాళ్ళకి 100% నాకు తెలిసి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది, చాలా సీరియస్ తీసుకుంటుంది. ఫోన్ ట్రాపింగ్ అనేది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ. కనుక ఇప్పుడు ఎలక్షన్ అడవాళ్ళలో ఇది కొంచెం స్లోగా నడుస్తుంది. ఆఫ్టర్ ఎలక్షన్ వెరీ సీరియస్లీ అండ్ సుప్రీంకోర్టు. సార్, ఒకవేళ ఇది విచారణలో ముందుకెళ్ళి ఏమన్నా ఇందులో కొంతమంది పెద్దవాళ్ళు బయటపడితే ఒకవేళ కేటీఆర్ని కానీ కూడా అరెస్ట్ చేయవచ్చు అని కూడా వినిపిస్తుంది. ఒకవేళ అది కూడా జరిగే అవకాశం ఉందా? తప్పు చేస్తే ఎవరైనా తప్పు. కేజ్రీవాల్ గారికి దిక్కు లేదు, సిబు సోరెన్ గారికి దిక్కు లేదు, కనుక మన యామిశ్వరన్ గారికి లేదు. అలాగే ఎవరు తప్పు చేస్తే ఎంత పెద్దవాడైనా అరెస్ట్ చేయక తప్పదు. కరుణానిధి గారిని అరెస్ట్ చేశారు, జయలలిత గారిని అరెస్ట్ చేశారు, అవునా కదా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అంటే అంతకన్నా కేటీఆర్ గారు గొప్ప వాళ్ళని మీరు అనుకుంటున్నారా? అలా అందరికంటే గొప్ప నాయకుడా? కాదు కదా. ఈయన వన్ ఆఫ్ ది ఒక సీఎం ఈజ్ సన్. కాకపోతే షాడో చీఫ్ మినిస్టర్గా ఆయన యాక్టింగ్ చేశారు కనుక మీరు అందరికీ ఆయన చాలా గొప్ప వ్యక్తిగా కనబడుతున్నాడు, తప్పలేదు. వీళ్ళందరికంటే చాలా గొప్ప వ్యక్తి కాదు. తప్పు చేస్తే ఎవరైనా తప్పించుకోలేరు చట్టానికి. అది ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే తప్పించుకోలేరు. దాంట్లో నా తప్పు లేదు అంటానికి ఉండదు. ఇది పొలిటికల్ ఎలక్షన్ అని ఉండదు, ఇది పొలిటికల్ యాక్టింగ్ అని ఉండదు. ఇది ఫోన్ ట్రాపింగ్ అనేది వెరీ సీరియస్లీ అది ఎవరు చేయించారు ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
పోలీస్ వాళ్ళకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసి ఎవరితో ఏ చాట్ జరిగింది, ఎవరితో ఏ సంభాషణ జరిగింది, వీళ్ళు ఎదుటి వాళ్ళని చాటింగ్ చేసేటప్పుడు వీళ్ళది కూడా ఆ వాయిస్ ఉంటుంది కదా, ఆ వాయిస్లో ఎన్ని ధ్వంసాలు చేసినా వాళ్ళు ఎలా పట్టాలో ఎలా రీరేట్ చేయాలో అన్నీ తెలుసు. కాబట్టి అది షార్ట్లీ 100% తప్పు చేస్తే ఎంతటి వాళ్ళని అరెస్ట్ అవుతారు. సో ఇండస్ట్రీలో ఈ విషయం గురించి ఎలాంటి రియాక్షన్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అంటే సినీ పెద్దలు కావచ్చు, కొంతమంది సినిమా ఇండస్ట్రీలో మీరంతా ఉన్నారు. సో ఇలాంటి ట్రాపింగ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా జరిగింది, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి దీని మీద ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్ చేసుకునే అవకాశాలు కానీ, దీని గురించి చర్చించే అవకాశం కానీ సినీ ఇండస్ట్రీలో ఏమన్నా జరగబోతుందా? మీరు ఏమైనా స్టెప్ తీసుకుంటున్నారా దీని గురించి ఏమన్నా? ఏముండదమ్మా, మా సినిమా ఫీల్డ్లో అందరూ కూడా భయస్థులు. భయం గుప్పిట్లో పెట్టి బతుకుతారు. భయమే వాళ్ళ జీవితం, పరువే వాళ్ళ జీవితం. రేపు వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో, వాళ్ళవేమైపోతాయో, ఏమైపోతాయో అని బతకడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంతే. వాళ్ళు దీని మీద రియాక్షన్ ఇస్తారు, వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అనుకోవడం తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.